అంటే ఇప్పుడు లగచర్లలో పోయిన కలెక్టర్‌ను గూడా వాళ్ళు కొట్టారు. దాని వెనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కొట్టారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏంటి దానిపై? దొంగే అంటే దొంగ అన్నట్టు ఉంది తప్పితే ఇంకొకటేం లేదు. ఏం జరిగిందడా ప్రజలు భూమి ఇయ్యమన్నారు. ఏదైతే పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో దానికి కలెక్టర్ వచ్చిండు. కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చిండు నన్ను కొట్టలేదని. కానీ అక్కడ ఇతరత్ర అధికారులను కొట్టిండ్రని, కార్లు వలగొట్టిండ్రని, వాళ్ళ ఆవేశాన్ని వెలిబుచ్చిండ్రని మనకైతే స్పష్టమవుతుంది. తప్పు తప్పే. మేము తప్పునెప్పుడు మేము యాక్సెప్ట్ చేయము. చట్టరీత్యా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో నేరానికి గురవుతారు. సో లోపలికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మేము తప్పును ఎప్పుడు యాక్సెప్ట్ చేయం. కానీ ఆ ప్రజల గోడు వినండి, ఆ ప్రజల బాధ వినండి, ఆ ప్రజల అడిగింది చేయండి. ఏమవుతుంది? మహా అయితే మంచి పేరు వస్తుంది అని చెప్తున్నా. సో కాబట్టి ఖచ్చితంగా మనం భూమి ఇచ్చుకుందాం. భూమికి బదులు 100 ఎకరాలు ఉన్న దగ్గర తీసుకొని వానికి ఇయ్యకు, నో ప్రాబ్లం. 100 ఎకరాలలో 10 ఎకరాలు తీసుకుంటే 90 ఎకరాలు ఉంటుంది, వానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ 1, 2, 3 ఎకరాలలో నుండి తీసుకుంటే వాడు జీవన విధానం దాని బ్రతుకుంది. ఆ బ్రతుకును చంపుతా అంటే, ఆ బ్రతుకును నాశనం చేస్తా అంటే ఎవ్వడు ఊకోడు. కాబట్టి మీరు ఏది తీసుకుంటారో అది ఇవ్వండి. మీరు ఫ్యాక్టరీలు పెట్టండి, మంచిగా నడిపియండి, దాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకొని మద్దతు చేస్తాం. మాకు తెలుసు ప్రభుత్వం అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అంటే ప్రభుత్వం అభివృద్ధి. అంతే తప్ప ప్రభుత్వము ప్రజలు వేరు కాదు, ఎప్పుడు కానీ వేరు కాదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి ఏదైతే పనులు ఉంటాయో, పాత ప్రభుత్వం చేసిన పనులు మీరు అదే పోకడలా చేస్తే మాత్రం శంకరగిరి మాన్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.